మీ పేరు? హనుమాన్లు. ఏం చేస్తారు? ఇక్కడ అడ్డ మీద పనికి వస్తామండి. ఎక్కడ ఉంటావు? ఇక్కడ మియాపూరే. నేటివ్ ఇక్కడనే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే అంటావా? గవర్నమెంట్ జాబ్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఇంకా ఏం భర్తీ చేయాలని. కానిస్టేబుల్, ఎస్ఐ ఇట్లా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రాసామండి. ఏం ప్రయోజనం? మేము కూడా డిగ్రీ చేసి ఇక్కడ అడ్డ మీద పనికి రావాల్సిన పరిస్థితి. డిగ్రీ చేసి 5 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ ఉన్న హయాంలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, బంగారుతనంగా ఇస్తామన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ ఒకటే అయింది, గత పల్లెటూరులో అంత డెవలప్మెంట్ లేదు కదండి. ఓన్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ కంపెనీలు వేయడం, ఓన్లీ సిటీ హైదరాబాద్ మట్టుకే డెవలప్మెంట్ అనేది, వేరే జిల్లాలో డెవలప్మెంట్ లేదు కదండి. అంత పబ్లిక్ అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు, అంత రష్ అనేది ఇక్కడ ట్రాఫిక్ అనేది మొత్తం ఇక్కడనే అవుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన కానీ ఏం గ్రూపులో ఎగ్జామ్ రాయలేము, ఎగ్జామ్ రిజల్ట్ కూడా పెండింగ్ పెట్టేశారు. అలాగే మరి పేపర్ లీకేజ్ అవసరం అండి. అన్ని గ్రూప్ నోటిఫికేషన్ పెట్టిందా, అప్లికేషన్ చేసిన తర్వాత కూడా అవసరమా? పేపర్ లీకేజ్ ఎలా అవుతుందని. ఓకే, పేపర్ లీకేజ్ అవుతుంది ఎలా అని అన్నప్పుడు అప్పుడు చాలామంది క్వశ్చన్స్ ఇచ్చారు. కేటీఆర్ కూడా ఏమన్నాడంటే, మేము ఇచ్చిన జాబ్స్ అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇది ఇచ్చినామని అంటారు. వాళ్ళకు అందుబాటులో వాళ్ళ దగ్గర సంబంధించులకు సేమ్ మన నిరుపేద ప్రజల పరిస్థితి ఎలాగా? వాళ్ళ తెలిసిన వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో పిల్లలకే వస్తాయి జాబ్లని, మన పేదవాళ్ళకి అసలు ఎక్కడ సార్? నేను డిగ్రీ చేసి 5 సంవత్సరాలు అడ్డమికి రావాల్సిన పరిస్థితి ఏంది ఇప్పుడు నాకు? జాబులు లేక నేను కూడా రాసినాం కదా ఎగ్జాము, మరి అన్నీ పోయినాయి కదా, మరి మేము ఎట్లా, మా పరిస్థితి ఎట్లా చేస్తామని? అప్పుడు కేసీఆర్ చేస్తాం, ఇది ఒకటి హైదరాబాద్ ఒకటి డెవలప్మెంట్ చేసిన, మిగతా ఇక్కడ కూడా ఏం డెవలప్మెంట్ అనేది లేదు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అంటారు, ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే విషయం ఏంటిదంటే, గవర్నమెంట్ జాబ్స్ అందరికి ఇప్పిస్తాము, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చేస్తామని. మీరేమంటారు? గవర్నమెంట్ జాబ్స్ చేస్తుండొచ్చు అంటే ఇంతకుముందు గతంలో ఈ నోటిఫికేషన్ అనేది ఉన్నది కాంగ్రెస్ హయాంలో, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కదా, మేబీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయొచ్చు. ఇప్పుడున్న పెండింగ్ ఉన్న ఇంతకుముందు రాష్ట్ర ఎగ్జామ్ కన్ఫర్మ్గా చేసి కూడా ఇవ్వచ్చు, కొత్తగా మళ్ళీ అయినా ఎగ్జామ్స్ అయినా పెట్టచ్చు. అది మాత్రం కన్ఫర్మేషన్ తెలియదు ఇంకా. మొన్న ప్రజా దర్బార్ తెలుసా? మొన్న ప్రజా దర్బార్ అయింది, అది తెలియదండి. మేము పనికి వెళ్తాం, ఎక్కువ తెలియదు. ప్రజా దర్బార్ మొదలుపెట్టిండు, మరి ప్రజా దర్బార్ ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? ఏమో మొన్ననే స్టార్ట్ అయింది కదండి, ఇంకా టైం పడుతుంది. అందులో అంటే సాల్వ్ అయితే అంటారు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది, కొన్ని వందల ఒక 50% సాల్వ్ అయితే ఒక మంచి బాగుపడుతున్న ఆలోచన ఉంది. మీ పేరు? నా పేరు నాగరాజు, తెలంగాణ. నేను ఉష్క పనిలో కాల్ చేస్తా. నేను ఒక లేబర్ను, ఎందుకంటే మాకు ఉష్క టన్నుకు 60 కానీ సింపుల్గా చెప్తున్నా, నువ్వు ఓన్లీ సిటీనే డెవలప్ చేసినావు, నువ్వు పల్లెటూరును ఏం చేసినావు? నేను అదే అడుగుతున్నా. ఒక పల్లెటూరులో నీకు హామీ నువ్వేం ఫస్ట్ ఏమన్నావు? నువ్వు 5 లక్షలు నువ్వు ఇంలాగా 5 లక్షలు, ఆ తర్వాత 3 లక్షలు నువ్వు ఏం పని చేసినావు? ఇంతకు ఏం చేయలేదు. ఇప్పటికి కూడా మోటార్లు, పాత మోటార్లే ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లే అవే నడుస్తున్నాయి ఇంకా కూడా. మాకు ఏం చేసినావు మాకు? ఇప్పుడు నువ్వు సిటీ నుంచి కొట్టుకొచ్చినావు, నువ్వు టీఆర్ఎస్ సిటీ నుంచి కొట్టుకొచ్చినావు, పల్లెటూరు నుంచి అయితే కొట్టుకురాలేవు కదా నువ్వు. కాంగ్రెస్ పల్లెటూరు నుంచి కాంగ్రెస్ కొట్టుకొచ్చింది, ఎందుకంటే పల్లెటూరు ప్రజలకు ఏంటంటే అభిమానం ఎక్కువైపోయింది. 10 ఏళ్ళు రాజకీయం చేసిండు కానీ మాకేం పని చేసిండని. డెవలప్ చేసినాము, ఎక్కడ లేని అంటే గిట్టుబాటు ధర అయినా కానీ, రైతు బంధు అయినా కానీ ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిందని కేటీఆర్ గారు అన్నారు. ఒకటి చెప్తాను, ఆ రైతు బంధు గురించి పోవాలంటే మీ సేవలకు పోవాలి. మీ సేవలు పోతే ఆరాలు తీయాలి, పాంచాపాసులు తీయాలి, అవన్నీ తీయాల్స్తే 3 సార్లు వేస్తుండు. అది కూడా వేస్తుండు, కొంతమందికి పడతలేవు, కొంతమందికి నేనే చూపెడతా. ఇప్పుడు నారాయణఖేడ్ సైడ్ నాది, నారాయణఖేడ్ పట్ల సంజీవ్ రెడ్డి డిగ్రీ నుంచి. ఇప్పుడు ఏం చేసిండు నాకు? ఏమూ చేయలే. నారాయణఖేడ్ సైడ్ కూడా ఏం చేయలేడు. అసలు పల్లెటూరు సైడ్ ఏం చేసిండు చెప్పు? మనం మహబూబ్నగర్ సైడ్ అయినా, ఇప్పుడు నారాయణఖేడ్ సైడ్ అయినా ఎక్కడ చేసిండు? ఓన్లీ నీ సిటీలో గెలిచినావు నువ్వు. ధరణి వెబ్సైట్ త్రూ చాలామంది భూములకు టైంకి మనీ, టైంకి గిట్టుబాటు ధర ప్రతి ఒక్కటి సమకూర్చమని మొన్న కేటీఆర్ గారు కూడా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క మేనిఫెస్టోను మొత్తం కాపీ కొట్టిందని కూడా చెప్పారు. ఏమంటారు? కాపీ అయితే ఏం కొట్టలేదు. ఈ భూముల రేటు కావాలని పెంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళ బినామీ ఉన్నది కాబట్టి వాళ్ళు పెంచుకున్నారు అది భూముల రేట్ అయితే. ఇప్పుడు సపోజు కవిత హస్బెండ్ ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తాడు. దాని ఇక్కడికించే భూములు పెరిగిపోయినాయి. మరి ఇంకెక్కడికి జరుగుతున్నాయి చెప్పు? ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఫ్యామిలీలో మొత్తం వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఉండుట్లో వాళ్ళకి మొత్తం వాళ్ళే
బిర్యానీ మొత్తం వాళ్ళే తింటారు కదా, వాళ్ళు తినకపోతే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఏమని తిన్నారా? ఇప్పుడు ఈ 5 నగాలనే సపోజ్ కాంగ్రెస్ చేసిన పరిపాలన ఉంది కానీ టీఆర్ఎస్ చేసిన పరిపాలన నాకు చూపెట్టమని. ఇప్పుడు ఒక మున్సిపాలిటీకి ఫోన్ చేస్తే అన్న డ్రైనేజ్ లైన్ తీయాలని ఆన్లైన్లో చేసేసుకో అన్న, ఆన్లైన్లో చేయమంటారు. ఆన్లైన్లో చేస్తే ఏమంటారు కార్పొరేటర్ చేయమంటారు. కార్పొరేటర్ చేస్తే కార్పొరేటర్ ఏం పట్టించు. కనీసం ఇంకా స్కూల్ చూపిస్తాను నేను. స్కూలు కాంగ్రెస్ నుంచి కట్టించింది పైకి పెక్కులు పడిపోతున్నాయి. అది ఎప్పుడు పిల్లల మీద పడితే తెలియదు. పిల్లల మీద పడ స్కూల్ అన్నప్పుడు గవర్నమెంట్ అందరికి సంబంధించినది ఉంటుంది కదా, దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు. అది ఏంది ఇది? నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసినావు, ఏం చేసినావు నువ్వు? కనీసం 5 ఏం చేసినావు డెవలప్మెంట్? నాకు అది కూడా చెప్పాను, అది నేను అడుగుతున్నా.